హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? చీరతో నా డ్రెస్ కుడతాను, కటింగ్ చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, లాంగ్ ఫ్రాకు క్రాస్ కటింగు గోల్ మోడల్ ఫ్రెండ్స్. ఒక 13 ఏళ్ళ అమ్మాయికి 36 ఇంచెస్ డ్రెస్ కుడతాను. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు చీరని ఇట్లా 4 మడతలు వేసుకోవాలి ఫ్రెండ్స్. వేసుకున్న తర్వాత ఈ మూలకు వచ్చేసి నడుము భాగానికి చూసుకోవాలి. వాళ్ళ నడుము వచ్చేసి ఈ భాగాలు వచ్చేసి 30 అవుతుంది. కుట్లలో ఎక్కువగా 32 పెట్టినా నేను. డ్రెస్ పొడవు వచ్చేసి 36 పెట్టినా ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి ఇది గోల్ మోడల్ అంటే ఈ నడుము దగ్గర నుంచి అంతా ఇట్లా 36 కొలతలతోనే ఇట్లా డ్రా చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు నేను ఇక్కడ నుంచి 36 సైడ్ పెట్టినా కదా, ఇట్లనే ఈ మూల దగ్గర నుంచి ఇడది దగ్గర నుంచి అంతా ఇట్లా రౌండ్గా 36 ఇంచులు పెట్టి ఇట్లా రౌండ్ గీసుకోవాలి ఫ్రెండ్స్. కట్ చేస్తాను చూడు, కట్ చేసి ఇది పెట్టి ఇంకేం చూడండి ఫ్రెండ్స్, ఇట్లా రౌండ్గా కట్ చేసుకోవాలి. గోల్ మోడల్ వస్తుంది. ఇప్పుడు నడుము కట్ చేస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఎంత వస్తుందో చూపిస్తా. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి నడుము. మళ్ళీ స్టిచ్చింగ్ వీడియోలో ఫుటేజ్ చూపిస్తా. చూడండి ఫ్రెండ్స్, ఇందాక కింద గేర కట్ చేసినాం కదా, ఇప్పుడు పై టాపు బాడీ కట్ చేస్తున్నాను. చుట్టుకొలత వచ్చేసి 20 అంటే 40 సైజు పెడతాను ఫ్రెండ్స్. 20 పెట్టుకుంటే ఇక డబల్ ఉంటుంది కదా, 40 వస్తుంది. ఇక్కడ నుండి ఇక్కడి వరకు చుట్టుకొలత. దీన్ని ఇట్లా 4 మడతలు వేసుకొని ఇట్లా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. టాప్ పొడవు వచ్చేసి 12 పెడతాను ఫ్రెండ్స్. ఇప్పుడు నెక్ అంత దూరం పెడితే కానొచ్చింది.
నెక్ వచ్చేసి 5 పెడతాను ఫ్రెండ్స్. ఈ భుజాలు కూడా కొంచెం చిన్న అమ్మాయి కాబట్టి 5.5 పెడతాను కుట్లలో పోగా. ఈ సంక డౌన్ వచ్చేసి 5.5. ఇట్లా డ్రా చేసుకొని గీయనీకే రాని వాళ్ళు కూడా ఇట్లా స్ట్రైట్గా డ్రా చేసుకొని ఇక్కడ నుంచి ఇక్కడి వరకు ఒక 1/2 ఇంచ్ ఇట్లా గీసుకుంటే రౌండ్ వస్తుంది ఫ్రెండ్స్. కటింగ్ చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. ఈ ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసినాను. ఈ నెక్ వచ్చేసి మనం సపరేట్గా స్టార్ నెక్ కానీ ఏదైనా డిజైన్ కట్ చేసుకోవాలంటే కొంచెం నెక్ ఇంతమైన తీసి ఇప్పుడు సంక పొడవు భుజాలు కట్ చేస్తున్నాను. ఇట్లా వచ్చింది కదా. ఈ వెనక పార్ట్ వచ్చేసి పక్కకు పెట్టి ఈ ముందు పార్ట్ ఉన్నది మనకి ఏ డిజైన్ కావాలనేది నెక్ గీసుకొని ఆ డిజైన్ ప్రకారం మనకి ఏ నెక్ కావాలనే ఆ డిజైన్ ప్రకారం ఇట్లా గీసుకొని కట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ నెక్ కట్ చేద్దాం అనుకుంటున్నా. లేకపోయినా అంత కొత్తగా కుట్టే వాళ్ళకి అంత నీట్గా రాదనుకుంటే ఈ రౌండ్ నెక్ కానీ ఇట్లా స్ట్రైట్ కానీ స్టార్ నెక్ కానీ మనకి ఏ నెక్ నచ్చితే ఆ నెక్ డిజైన్ పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. నేను ఈ నెక్ పెడుతున్నాను. పైపింగ్ వేసుకుంటే బాగా నీట్గా ఉంటుందని ఈ నెక్ పెట్టినాను ఫ్రెండ్స్. ఇట్లానే ఈ లైనింగ్ కట్ చేసిన కదా దీని మాదిరే బాడీ టాప్ కట్ చేసుకుందాం చూడండి. చూడండి ఫ్రెండ్స్, పైన టాప్ కట్ చేస్తున్నాను. ముందు లైనింగ్ ఎందుకు కట్ చేసినానంటే ఫస్ట్ టాప్ కట్ చేస్తే కొంచెం కొలతలు అటో ఇటో అవుతాయని భయం కదా, అందుకోసమై ఈ లైనింగ్ ముందు కట్ చేసిన. ఈ లైనింగ్ను యాజ్ ఇట్ ఈస్గా దీని మీద పెట్టి ఇట్లా 4 మడతలు వేసుకొని ముందరి భాగం వెనక భాగం రెండు ఒకటేసారి కట్ చేస్తున్నాను చూడండి. ఫ్రెండ్స్, ఇది వెనక భాగం, ఇది ముందర భాగం. మనం లైనింగ్ అనేది దీని మీద పెట్టి ఇట్లా కుట్టేసి తిప్పేసుకోవచ్చు, లేకపోతే పైపింగ్ చేసుకుంటే నీట్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇట్లా ఫ్రెండ్స్ కట్ మాదిరి క్రాస్గా కుట్లు వేసుకుంటే ముందరి భాగాలు కొంచెం నీట్గా కూర్చుంటాయి ఫ్రెండ్స్. ఇప్పుడు హ్యాండ్ కట్ చేసా చూడండి. ఇప్పుడు చేతులు కట్ చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. కొంచెం లైట్గా బుగ్గ మాదిరి పెట్టమన్నారు. బుగ్గలకైతే ఇట్లా కట్ చేసుకోవాలి. నార్మల్ హ్యాండ్స్ అయితే ఇట్లా వస్తాయి.
బుక్క హ్యాండ్స్ కాబట్టి ఇంత ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు హ్యాండ్స్ కూడా తయారైనాయి.